వెల్కమ్ టు ఎంఎస్ఐ ఆస్ట్రాలజీ. ధనిష్ట నక్షత్రం గురించి తెలుసుకుందాము. అండ్ ధనిష్ట నక్షత్ర ఈజ్ రూల్డ్ బై కుజ. కుజుడి చేత రూల్ చేయబడే నక్షత్రము. అండ్ ధనిష్ట నక్షత్రం మనకి మకర కుంభాలలో, అంటే మకరంలోను కుంభంలోను, 2 పాదాలు ఇటు 2 పాదాలు కుంభంలోనూ ఉంటాయి. సో ధనిష్ట నక్షత్రము అంటే ఒకవేళ మీ లగ్నము ధనిష్ట నక్షత్రం మీద ఉన్న ఆర్ చంద్రుడు ధనిష్ట నక్షత్రము అంటే మీ జన్మ నక్షత్రము ధనిష్ట అయినా ఈ క్వాలిటీస్ మీకు ఉండడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఎప్పుడు కూడాను నక్షత్రము ఆర్ ద లగ్నము ఆన్ ద నక్షత్ర అనేది కొన్ని క్వాలిటీస్ని ఇస్తుంది, కొంత పర్సనాలిటీని ఇస్తుంది. బట్ మిగిలిన గ్రహాల ప్లేస్మెంట్ని బట్టి జీవితం అనేది అంటే ఇది ఒక చిన్న లైక్ మనకి బ్లూ ప్రింట్ లాంటిది అని చెప్పచ్చు. తర్వాత గ్రహాల ప్లేస్మెంట్ని బట్టి ఇందులో ఉన్న క్వాలిటీస్ కొన్ని అద్భుతమైన రిజల్ట్ ఇవ్వచ్చు, కొన్ని ఇవ్వకపోవచ్చు. ఓకే, సో ధనిష్ట నక్షత్రము యూజువల్గా ధనిష్ట నక్షత్రము లగ్నము కనుక ధనిష్ట మీద ఉన్నవాళ్ళు యూజువల్గా మంచి పొడుగ్గా అంటే హైట్ ఉంటారు. అండ్ అలానే సన్నగా ఉంటారు. సన్నగా పొడుగ్గా ఉండే అవకాశము మోస్ట్ ఆఫ్ ద టైం ఉంటుంది. చాలా రేర్ కేసెస్ ఒక 5% కొంతవరకు స్టౌట్ అంటే లావుగా ఉండొచ్చు, కానీ మోస్ట్లీ వీళ్ళు పొడుగ్గా సన్నగా ఉండే పాసిబిలిటీ అనేది ఉంటుంది. ఇక మనస్తత్వము గోల్ ఓరియంటెడ్గా ఉంటుంది. అంటే ఏదైనా సాధించాలంటే ఆ పట్టుదల అనేది వీళ్ళలో పుష్కలంగా ఉంటుంది. అండ్ ధనిష్ట నక్షత్రానికి సంబంధించిన యూజువల్గా ధనిష్ట నక్షత్ర పీపుల్ ఎటువంటి చదువుకున్నా సరే, అంటే సబ్జెక్ట్ ఏదైనా చదువుకొనియండి, బట్ బేసిక్గా ఆల్రౌండ్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. అంటే దే ఆర్ ఇంటెలిజెంట్ పీపుల్. అండ్ అలానే ప్రతి విషయంలోనూ ఎంతో కొంత నాలెడ్జ్ని కలిగి ఉంటారు. అండ్ అలానే వీళ్ళ అకాడమిక్స్ అనేవి ఏ విధంగా ఉన్నా, బట్ అంటే ఎటువంటి ప్రొఫెషనల్ లైఫ్ని తీసుకున్నా ఏది చేసినా యూజువల్గా సైంటిఫిక్ నాలెడ్జ్ సైంటిస్టులకు ఉండే ఆ డీప్ సెన్స్ ఆఫ్ దేని గురించి అయినా తెలుసుకోవాలన్నప్పుడు ఆ డీప్ సెన్స్ ఆఫ్ రీసెర్చ్ చెయ్యగలిగే అంత ఓపిక, తెలివితేటలు, పట్టుదల ఉంటాయని చెప్పచ్చు. యూజువల్గా మనకి ధనిష్ట నక్షత్రంలో చూసినట్టయితే సైంటిస్టులు అంటే ఏదైనా కనిపెట్టిన వాళ్ళు, అట్లానే హిస్టారియన్స్ హిస్టరీలో వాళ్ళ పేరు రాసుకున్న వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనకి ధనిష్ట నక్షత్రం వాళ్ళు కనిపించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ అలానే యూజువల్గా వీళ్ళ కోపం అనేది చాలా హిడెన్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎలా చెప్తారంటే ఎలిఫెంట్ కైండ్ ఆఫ్ యాంగ్రీ అని. అంటే ఏనుగుకి కనుక ఎవరి వల్ల కోపం వచ్చిందనుకోండి, మనిషి వల్ల కానీ జంతువు వల్ల కానీ, అది టైం వచ్చే వరకు వెయిట్ చేస్తుంది. అంటే అనుకూల సమయం చూసి మాత్రమే అది మళ్ళీ దాడి చేస్తుంది, ప్రతిదాడి. కాబట్టి వీళ్ళు కూడా ఏంటంటే వీళ్ళకి రివెంజ్ అనేది ఎవరి మీదైనా ఎవరి వల్లైనా వీళ్ళు ఇబ్బంది పడ్డా మళ్ళీ రివెంజ్ తీసుకునేది అనేది అంటే టైం కోసం వెయిట్ చేస్తారు. అంటే వీళ్ళ కోపము అంత హిడెన్గాను పట్టుదలగాను సమయం వచ్చినప్పుడు చూసి మనము వాళ్ళని దెబ్బ కొట్టాలి తప్పించి అనవసరమైన యాంగర్ని ప్రతి సందర్భంలోనూ కనపరచకూడదు అన్న తత్వాన్ని కలిగి ఉంటారు. అండ్ యూజువల్గా ఆర్గ్యుమెంట్లో వీళ్ళు ఎప్పుడు అప్పర్ హ్యాండ్లోనే ఉంటారని చెప్పచ్చు. కాబట్టి మోస్ట్లీ లా కైండ్ ఆఫ్ ప్రొఫెషన్స్ వీళ్ళకి చాలా బాగుంటాయి. లీగాలిటీసు, లా రిలేటెడ్ ఉన్న ప్రొఫెషన్స్ చాలా బాగుంటాయి. అలానే మనసులో ఉన్నది యూజువల్గా ఎవరికి చెప్పరు అండ్ సీక్రెట్స్ని బాగా మెయింటైన్ చేస్తారు. కాబట్టి దే ఆర్ గుడ్ ఎట్ వీళ్ళు ఎవరికైనా అంటే సెక్రటరీగా వర్క్ చేయడం కానీ, సో లేదా పర్సనల్ అసిస్టెంట్గా ఉండడం కానీ, ముఖ్యంగా మనకి బిజినెస్లో కానీ పొలిటీషియన్స్ దగ్గర కానీ ఇట్లాగా వాళ్ళ సీక్రెట్స్ని చాలా జాగ్రత్తగా కాపాడే వ్యక్తుల్లో ఉంటారు వీళ్ళు. సో కాబట్టి ఆ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్స్లో కూడా వీళ్ళు సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ మోస్ట్లీ వీళ్ళు చాలా స్పిరిచువల్ సోల్స్ అని చెప్పచ్చు. అంటే కొంత ధర్మాన్ని పాటించడము, స్పిరిచువల్ వే ఆఫ్ లైఫ్ని ఇష్టపడము అనేది ఉంటుంది. అండ్ కొంతవరకును ప్రొఫెషనల్ లైఫ్ తీసుకున్నట్టయితే 24 years తర్వాత వీళ్ళు ఫైనాన్షియల్గా సంపాదించడము మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. కానీ సెటిల్మెంట్ మటుకు భార్య లేదా భర్త వచ్చిన తర్వాత అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఫైనాన్షియల్గా సెటిల్మెంట్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ బిజినెస్లో కానీ ట్రేడ్లో కానీ వీళ్ళు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ, కానీ నమ్మకస్తులు దొరకడము చాలా కష్టము. అండ్ ముఖ్యంగా
అంటే అటువంటి వాళ్ళని పట్టుకోగలగడమే వీళ్ళకి పెద్ద టాస్క్ అవుతుంది. అంటే బిజినెస్ చేయడము కన్నా కూడాను సరైన వ్యక్తులను ఎంచుకోవడము అండ్ వాళ్ళతో కలిసి ప్రొఫెషనల్ లైఫ్ సాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అండ్ ముఖ్యంగా బంధువుల వల్ల, కుటుంబ సభ్యుల వల్ల సమస్యలు ఫేస్ చేసే అవకాశం ఎక్కువ. అంటే వీళ్ళకి అవమానాలు కానీ సమస్యలు కానీ ముఖ్యంగా దగ్గర వాళ్ళ నుంచే వస్తాయి. సో కాబట్టి వాళ్ళతోటి ఎట్టి పరిస్థితుల్లోనూ బిజినెస్కి సంబంధించిన డీలింగ్స్ లేకుండా ఉండడం అనేది మంచి విధానం అవుతుంది. అండ్ అత్తగారు వాళ్ళతోటి ఫ్యామిలీతోటి వీళ్ళకి పెద్దగా రిలేషన్స్ అనేవి ఉండవు, కొంచెం ఇరిటేటింగ్ రిలేషన్ ఉంటుంది. కానీ భార్య లేదా భర్తగా వచ్చిన వాళ్ళ ప్రవర్తన, వాళ్ళకుండ సద్గుణాలు, అంటే వాళ్ళ క్వాలిటీస్ అనేవి వీళ్ళని అటువైపు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేని విధంగా ఉంటాయి. అంటే వెరీ మేనేజబుల్, మంచి స్కిల్స్ ఉన్న పర్సను వీళ్ళకి లైఫ్ పార్ట్నర్ కింద రావడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ హెల్త్ దగ్గరకు వచ్చేటప్పటికి యూజువల్గా వీళ్ళు అసలు అనారోగ్య సమస్యల్ని పట్టించుకోరని చెప్పచ్చు. చిన్న చిన్న ప్రాబ్లం కానీ పెద్దది కానీ ఏది, అంటే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, మేజర్ ఇష్యూస్ ఎప్పుడూ ఉండవు. ఎనీమియా కానీ సీజనల్గా వచ్చే కాఫ్ రిలేటెడ్ ఉంటాయి, కానీ వీళ్ళు దాన్ని కూడా పెద్ద సీరియస్గా తీసుకోరు. వాళ్ళ పనిలో వాళ్ళు యాక్టివ్గా ఉండడము, అచీవ్ చేయడం మీద వీళ్ళ దృష్టి అనేది ఎక్కువ ఉంటుంది. సో మంచి మ్యారీడ్ లైఫ్ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఫినాన్షియల్ సెటిల్మెంట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇది మనకి ధనిష్ట నక్షత్రానికి సంబంధించిన కోర్ క్వాలిటీస్ ఎలా ఉంటాయి అని చెప్పి. సో కొన్ని సందర్భాలలో వీళ్ళు చాలా రిచెస్ట్ పీపుల్ అయ్యే పాసిబిలిటీస్ కూడా ఉంటాయి. అంటే ఇన్హెరెంట్ వెల్త్, సో సంపాదన పరంగా అండ్ కుటుంబ పరంగా కూడా, అంటే స్థిరాస్తులు కుటుంబ పరంగా పొందడము అండ్ సంపాదన పరంగా అద్భుతాలు చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే మనకి ప్లానెటరీ ప్లేస్మెంట్స్ అనేవి మంచి పొజిషన్స్లో, అంటే మంచి స్థానాలలో కనుక గ్రహాలు ఉన్నట్టయితే వీళ్ళకి ఉన్న అవకాశము సక్సెస్ఫుల్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ దీస్ ఆర్ ద వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్స్, ఎస్పెషల్లీ ఫ్యామిలీస్కి సంబంధించి. అంటే విత్ ఇన్ ద ఫ్యామిలీ వీళ్ళని, అంటే మిస్టర్ డిపెండబుల్ ఆర్ మిస్ డిపెండబుల్గా ఉంటారు. అంటే వీళ్ళని సలహా అడగడం కానీ, వీళ్ళ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ కుటుంబ సభ్యులు, ఫ్యామిలీ మెంబర్స్లో అందరికన్నా వీళ్ళు టాప్ లెవెల్లో ఉంటారని చెప్పచ్చు. సో ఇది మనకి ధనిష్ట నక్షత్రం గురించి. అండ్ అది మీకు జన్మ నక్షత్రము ధనిష్ట అయినా లగ్నము ధనిష్ట మీద ఉన్న ఈ క్వాలిటీస్ అనేవి ఉండే అవకాశం ఉంటుంది. అట్లానే మీరు అసలు మీ నక్షత్రాలు మీ గ్రహాలు ఏ నక్షత్రాల మీద ఉన్నాయి అండ్ హౌ దే ఆర్ గివింగ్ డిఫరెంట్ రిజల్ట్. మనం ఉట్టి గ్రహాన్ని చూస్తే దానికి సంబంధించిన కొన్ని విషయాలు అర్థమవుతాయి. బట్ ప్లానెట్ ఆర్ ద మూన్ ఆర్ ద లగ్న ఆన్ ద నక్షత్ర విల్ రివీల్ సో మెనీ థింగ్స్. అటువంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీరు ఎంఎస్ఐ ఆస్ట్రాలజీ నుంచి కన్సల్టేషన్ బుక్ చేసుకోండి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. బై.